ఒక అందమైన గ్రామంలో గీత అనే అమ్మాయి నివసించేది. గీత ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. కానీ ఆమె తన దగ్గర లేని వస్తువులను తనకు ఉంటే బావుండు అని మనసులో ఊహించుకునేది. ప్రతిరోజు గీత వెళ్తున్నప్పుడు ఆమె స్నేహితులు తన కొత్త బొమ్మలు, కొత్త బట్టలు మరియు ఇతర వస్తువులను చూపించేవారు. సీతకు, గీతకు ప్రేమను అందించే కుటుంబం మరియు భద్రతను ఇచ్చే ఇల్లు ఉన్నప్పటికీ ఆమె ఇతరుల దగ్గర ఉండే వస్తువులను చూసినప్పుడు బాధపడుతూ ఉండేది. ఒకరోజు గీత ఒక పెద్ద మర్రి చెట్టు కింద దిగులుగా కూర్చొని ఉంది. ఆమె తన స్నేహితురాలు అంజలి కొత్త సైకిల్పై సంతోషంగా వెళ్ళడం చూసింది. గీతకు సైకిల్ తొక్కాలని, అలా సైకిల్ తొక్కేటప్పుడు తన ముఖంపై గాలి తగలాలనే కోరిక కలిగింది. ఆ సాయంత్రం తన తల్లిదండ్రులను సైకిల్ అడగాలని గీత నిర్ణయించుకుంది. కానీ గీత తల్లిదండ్రులకు తనకు సైకిల్ కొనిచ్చే స్తోమత లేదు. గీత నిరాశకు గురైంది మరియు ఇతరులు పొందేది తను ఎందుకు పొందలేకపోతుందే అని ఆశ్చర్యపోయింది. తాను ఎందుకు సంతోషంగా లేదు తనకు అర్థం కాలేదు. రోజులు గడిచే కొద్దీ గీతకు అసూయ పెరిగిపోయింది. ఆమె తనను తాను ఇతరులతో పోల్చుకుంటే ఆమెను మరింత సంతృప్తికి గురి చేస్తుందని ఆమెకి తెలియదు. ఒకరోజు సాయంత్రం సమయంలో వారి పక్కింటి గాయత్రి ఆంటీ గీత ఇంటికి వెళ్ళి తలుపులు తట్టింది. గీత దిగులుగా కనిపించడం గమనించి ఏమిటి అని అడిగింది. గీత గాయత్రి ఆంటీతో తన కోరిక మరియు బాధను పంచుకుంది. గాయత్రి ఆంటీ శ్రద్ధగా గీత మాటలు విని ఆమె తన చిన్నప్పటి వయసులో అమ్మమ్మ చెప్పిన చెక్క బొమ్మ కథను గీతకు చెప్పింది. నిజమైన ఆనందం ఇతరుల దగ్గర ఉన్న వాటిని కోరుకోవడం కాదని తన దగ్గర ఉన్న వాటితో సంతోషంగా ఉండడం అని చెప్పింది. గాయత్రి ఆంటీ తన అమ్మమ్మ ఇచ్చిన చెక్క బొమ్మను గీతకు ఇచ్చింది. తనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలని చెప్పింది మరియు జీవితంలోని చిన్న చిన్న విషయాలను మెచ్చుకోవాలని గీత గ్రహించింది. ఈ కథలోని ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు: ఇతరులకు ఉన్న వాటిని తలుచుకుంటే కోరుకునే బదులు తన దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందడంలో నిజమైన ఆనందం పొందుతుంది. కానీ ఈ రోజుల్లో మనం చేయవలసిన పని పక్కన పెట్టి పనిలేని వాటి గురించి ఆలోచించి మన సగ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి.